అందుకే ఆ వ్యక్తికి చెప్పాలనుకుంటున్నా జగన్కి, అయ్యా 10th క్లాస్ తప్పిన బ్యాచ్ మేము కాదు, అయ్యా స్టాన్ఫర్డ్కి వెళ్ళిన బ్యాచ్ మేము. మూడోసారి నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా జగన్. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటున్నా. 16 నెలలు జైలుకి వెళ్ళింది ఎవరో ప్రజలకు బాగా తెలుసబ్బా. దొంగ సొమ్ము పెట్టి దొంగ పేపర్ దొంగ ఛానల్ నడిపించింది ఎవడో కూడా ప్రజలకి బాగా తెలుసు. డిఎస్సి గురించి చర్చిద్దాం, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 కుంభకోణం గురించి చర్చిద్దాం, క్వార్టర్ బాటిల్ కుంభకోణం గురించి కూడా చర్చిద్దాం. నేను రెడీ అని చెప్తున్నా. మొన్న ఛాలెంజ్ చేస్తే ఆయన పక్కన ఒక చెంచా బయటకు వచ్చాడు. అరే నేను ఛాలెంజ్ చేసింది మీ నాయకుడిని, దమ్ము ధైర్యం మీ నాయకుడికి లేదు, మధ్యలో నువ్వేడా వచ్చి నాకు ఛాలెంజ్ చేసేది. ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను రెడీ అన్నా. అరే సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు. అరే సిబిఐ మీకు అంత ప్రేమగా ఉంటే ఎందుకు స్టే తెచ్చుకున్నావు అబ్బా బాబాయ్ హత్యలో? సిబిఐ నీకు అంత ప్రేమ ఉంటే నీ సొంత కేసులు ముందరికి వెళ్లకుండా కోర్టుకి వాయిదాలు ఎందుకు వేస్తున్నారా బాయ్? అవన్నీ మాకు కంపడట్లేదా, మర్చిపోతామా అనుకుంటున్నారా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ రెడీ. మీరు రెడీనా అని అడుగుతున్నా. ప్రజల్లో కూడా మీరు చెప్పండి, టీచర్లు కూడా చెప్పండి. ఎందుకంటే పిల్ల వేశారు. ఆ పిల్ల ఏం రాశారంటే ఈ 16,000 మంది టీచర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు మొత్తం తీసేయాలంట. 16,000 మంది టీచర్లు తీసేయాలంట. దాంట్లో ఎక్కువ నష్టపోయేది మన కర్నూలు జిల్లా. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. ఆ పార్టీకి ఒక జబ్బు కూడా ఉందండి. ఆ జబ్బు పేరు తెలుసా మీ అందరికీ? సిసిడి. ఏంటిది? క్రెడిట్ చోరీ డిసార్డర్, క్రెడిట్ చోరీ జబ్బు. గూగుల్ మనం తీసుకొస్తే ఆయన అంటాడు నేను ఆల్రెడీ మాట్లాడాను, డావోస్తో కలిసిన గూగుల్ నేనే తీసుకొచ్చినాడు. మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలి రబీ? దాని తర్వాత ఆసిల్లర్ మిత్తల్ అని ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. పాపం ఆ కంపెనీకి తెలిసిన వ్యక్తి ఆదిత్య మిత్తల్, ప్రమోటర్ నాకు బాగా తెలుసు, ఒక జూమ్ కాల్లో క్లోజ్ చేశారు. అయిపోయింది, వచ్చారు. అది బయటకు వచ్చింది న్యూస్. ఈ మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టి అది రాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. తోలు బాగా మందం అయిపోయి బరి తెగించి బజారుకి ఎక్కి మాట్లాడుతూ ఉంటారు. రా ఛాలెంజ్ చర్చించుకుందాం. నీ అవినీతి జరిగిందా అంటే చర్చ ఏంటి? పాపాలు జరిగినాయి అంటే చర్చ ఏంటి? సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తే నీ సత్తా ఏంటో తెలుస్తుంది మాకు. లేదు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే నీ సత్తా, నీ పోటుగాడుతనం ఏంటో అర్థది. రా జగన్, పారిపోతున్నావు. జగన్ పారిపోయేది, నువ్వు పారిపోతా. నువ్వు నిజంగా చావు ఉంటే తప్పు లేదని నీ అంతరాత్మగా చెప్తుంటే ఘోషిస్తుంటే కనుక నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయ్యి డిఎస్సి మీద, మళ్ళీ వాళ్ళ హైకోర్టు స్పోర్ట్స్ కోటా మీద ఎంక్వైరీ ఆదేశించింది కదా, మరి రాజీనామా చేయి. సిగ్గుపడరా? దేవుడు పెట్టలేదా? పైగా మళ్ళీ చిన్నమరిగిన కోడి ఇల్లు ఎక్కువ కూర్చుని సామెతగా జగన్ చర్చికి రా. ఏంటి చర్చికి జగన్ వచ్చేది? జగన్ చర్చికి వస్తారు. మీ నాన్న రాజీనామా చేయించి, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయించి సీఎం ప్రమాణ స్వీకారం చేసిరా, ఖచ్చితంగా వస్తాడు. సీఎం హోదాలో లోకేష్ నాయుడు సీఎం హోదాలో మీ నాన్నగారిని దింపేసి, మీ నాన్నగారిని మీ అమ్మగారితో చెప్పి రాజీనామా చేయమని మీ అమ్మగారితో చెప్పించి, మీ అమ్మగారు చెప్తే తింటారు కదా, మీ అమ్మగారు చెప్తున్నారు కదా. అదే సినిమాలో చెప్తారు, మొత్తం ఫ్యామిలీ ఉప్మా తినేస్తున్నారా అని చెప్పని. అట్లా మొత్తం మీరు అందరూ అబద్ధాలు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు, మొత్తం జీవించేస్తున్నారు కదా. ఫ్యామిలీ అబద్ధాలు చెప్పుకుని వారేమంటారు, మా ఆయన అబద్ధం అంటాడు. ఇంతకన్నా అబద్ధం ఇంకేమైనా ఉందా అసలు? ఆవిడంటారు మా ఆయన అసలు సత్యహరిశ్చంద్రుడు మా ఆయన అబద్ధం ఆడరని చెప్తున్నారు. ఆ రోజు ఫ్రీ విద్యుత్ ఇస్తానంటే కనుక మా ఆయనే గెలిచేవాడు, రాజశేఖర రెడ్డి గెలిచేవాడు కాదు, రాజశేఖర రెడ్డి మోసం చేసి గెలిచాడని చెప్తున్నారు ఆవిడే. రాజశేఖర రెడ్డి ఏం మోసం చేశాడు? మీ నాన్నగారు బట్టలు ఆరేసుకోవాలి కరెంటు తీగల మీద ఫ్రీ కరెంట్ ఇస్తే అంటే, అదే రాజశేఖర రెడ్డి వచ్చి ఫ్రీ కరెంట్ ఇవ్వటమే కాదు, ఇవాళకి రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎంఐ ఫ్రీ కరెంట్ ఇస్తే ఇవాళ 2026 అంటే 20 ఏళ్ళు దాటినా కూడా ఆంధ్ర తెలంగాణలో రాష్ట్రాలు విడిపోయిన
ఇవాళకి ప్రభుత్వాలు చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేయాల్సిన పరిస్థితి, ఆఖరికి మీ నాన్నగారే చచ్చినట్టు అమలు చేయాల్సిన పరిస్థితి. ఆ రోజు బట్టలు ఆరేసుకోవాలని ప్రగల్భాలు పలికి ఇవాళ ఆయనే చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేసే పరిస్థితి. మరి ఎవరు? మరి అబద్ధమే కదా. మీ అమ్మగారితో బజార్ ఎక్కించి అబద్ధాలు ఆడిస్తున్నారు కదా మీ నాన్నగారు మీరు కలిసి. మీ నాన్నగారిని రిజైన్ చేయించి, చంద్రబాబు నాయుడుతో రిజైన్ చేయించి, లోకేష్ సీఎంగా ప్రమాణం చేసి రమ్మను జగన్మోహన్ రెడ్డి గారిని చర్చలకి ఖచ్చితంగా వస్తాడు. లేదా సిబిఐ ఎంక్వైరీ, నీకు తోలు మందం లేదు, తోలు పలచనైతే, నీలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పని చెప్తున్నాం. ఇవన్నీ కాదు అసలు. ప్రభుత్వ బళ్ళు ఎన్ని మార్చి చూపించావు? మంగళగిరిలో ప్రభుత్వ బడి మారిస్తే చాలా, లేదా ఎవరో లోకులు డబ్బులు ఇస్తే పునాదిపాడులో ఒక స్కూల్ మారిస్తే మీకేం సంబంధం? పుస్తకాలు రావు టైంకి, బట్టలు రావు టైంకి, మరేమిస్తారు? బడులు బాగోవు, ఏం చేస్తారు? అమ్మఒడి తల్లికి వందనం అని పేరు మార్చారు. తల్లికి వందనం ఏమైంది? ప్రగల్భాలు పలుకోవడం తప్పితే ఎంతమందికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 2, 3, 4, 5, 6 అని చీటీ పాట పాడినట్టు వెనకటి చీటీలు పాడేవాళ్ళు. మార్గదర్శి చిట్స్ లేకపోతే శ్రీరామ్ చిట్స్లో చీటీలు పాడతారు. ఆ చీటీలు పాడినట్టుగా మొత్తం పాట పాడారు. పవన్ కళ్యాణ్ పాడేవాడు, చంద్రబాబు నాయుడు పాడేవాడు, లోకేష్ పాడేవాడు చీటీలు పాడినట్టు. ఇంత ఇంత అని ఇవాళ ఎంతమందికి వస్తుంది తల్లికి వందనం? సిగ్గు లేకుండా కరెంటు బిల్లు పేరుతో తల్లికి వందనం ఆపేస్తున్నారు అందరికీ. సగం మందికి ఎందుకు ఆపాడో చెప్పేవాళ్ళు లేడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? సుమారుగా 80 లక్షల చిల్లర మంది పిల్లలు బళ్ళలో ఉంటే మీరు ఎంతమందికి ఇస్తున్నారు? సంవత్సరం ఎందుకు పడిపోతున్నాయి? ఎందుకు డబ్బులు తగ్గిపోతుంది మీరు ఇచ్చే డబ్బులు? కరెంటు బిల్లు ఏంటి? ఎవడన్నా 6 నెలల్లో సంవత్సరం తెస్తారు. మేలో మేలో వేసవికాలం, ఇంట్లో ఫ్యాన్లు వేసుకుంటారు, కరెంట్ ఎక్కువ కాలుతుంది, జూన్లో చూస్తారు. మీరు మే బిల్లు జూన్లో చూస్తారండి. సిగ్గుబడి లేదా? ఏం చెప్పారు? షరతులు వర్తించవన్నారు సిగ్గు లేకుండా ఎలక్షన్ ముందు. ఇవాళ అన్ని షరతులే కదా. ఫీజు రీంబర్స్మెంట్ ఏది? రేవంత్ చెప్తున్నాడు, చంద్రబాబుని అడగండి సిగ్గులేదు బీజేపీ వాళ్ళారా, 10,000 కోట్లు అప్పు పడ్డాడు కుర్రోళ్ళకి, ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి లోకేష్ చెప్తున్నాడు, రేవంత్ చెప్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని చెప్తున్నారు 10,000 కోట్లు పిల్లలకి బకాయి ఫీజులు అని చెప్పని. సిగ్గు తెచ్చుకుని ఎయిరా డబ్బులు? ఫీజు రీంబర్స్మెంట్ ఎయిరా? తల్లికి వందనం అందరికి ఎయిరా? వేయండి. మొదటి సంవత్సరం అంటే ఎట్టాగా ఎగ్గొట్టారు, పంగనామాలు పెట్టారు. మీరు మొదటిసారి వేసిన వాళ్ళకి, రెండోసారి వేసిన వాళ్ళకి ఎందుకు తగ్గిపోయినాయి చెప్పాలి కదా. మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే లోకేష్ నాయుడు మీ నాన్నగారిని రిజైన్ చేయించి నువ్వు సీఎంగా వచ్చి జగన్ గారు వస్తాడు, చర్చలకు రండి. ప్లేసా టైము మొత్తం నువ్వు చెప్పు. సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. లేకపోతే మూసుకుని సిబిఐకి సిబిఐ విచారణ చేయించు, రికమెండ్ చేయి క్యాబినెట్లో అని డిమాండ్ చేస్తూ, అలాగే ఇవాళ సాగునీరు గురించి కూడా మేము ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి గట్టిగా అన్నీ మాట్లాడటం జరిగింది. ఏమనంటే ఇవాళ ఫస్ట్గా నోరు తెరిచాడు. ఎప్పుడు? జూలై మాసంలో ఇరిగేషన్ శాఖ మార్చులు రామానాయుడు గారు. ఆయన ఎంత డ్రామా ఆడతాడంటే కృష్ణా డెల్టాకి సాగునీరు లేదు, సాగునీరు ఇవ్వలేమని చెప్తున్నారు. సిగ్గుచరణం లేదా అని అడుగుతున్నావు ఈ ప్రభుత్వానికి. ఎప్పుడు చెప్తావు సాగునీరు ఇవ్వలేమని? కృష్ణా డెల్టాలో వరి ఉడచొద్దని ముఖ్యమంత్రి చెప్తాడు సిగ్గు లేకుండా. మీది ప్రభుత్వమేనా అని అడుగుతున్నాను. ఇవాళ చెప్తారా? మీరు మే ఆఖరిలో, జూన్ మొదటి వారంలో మీరు పంటలు ఉడచబాకండి, ఎకరానికి 10,000 15,000 లేకపోతే మేము 10,000 ఇస్తాం, మీరు విత్తనాలు వేయబాకండి అని కదా మీరు ప్రకటించాలి. సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నామని చెప్పినే అగ్రికల్చర్ శాఖ మంత్రి ఫోటోలు దిగుతాడా? వ్యవసాయ శాఖ అధికారులు ఫోటోలు దిగుతారా? యూరియాకేమో ఫోన్లో ఎక్కించుకోండి, మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఆ కొట్టుకు వెళ్ళండి, ఈ కొట్టుకు వెళ్ళండి అని రైతులను కలుసుకు తింటారా యూరియా కోసం? యాప్లో అంట ఫోన్లో దొంగ యూరియా కొట్లోడు అమ్ముకుంటున్నాడు, ఆడోడు అమ్ముకుంటున్నాడు అని చెప్పి యూరియా ఫోన్లో ఎత్తుకోమని చెప్తారా? బ్లాక్లో యూరియా అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సాగు ఉందనే లేదన్నా? సాగు లేకుండానే యూరియా ఇచ్చారా?
సాగు లేకుండానే రైతులను పరిగెత్తించారా ఎరువుల కొట్లు చుట్టూ, లేకపోతే యాపులు వేసుకుని యాపుల్లోకి? విత్తనాలు ఎందుకు ఇచ్చారు? పంటకి నీళ్ళు ఎందుకు వదిలి ఫోటోలు దిగారు, వీడియోలు దిగారు? కృష్ణా డెల్టాకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఫోటోలు దిగి వీడియోలు దిగి సాగుకు నీరవుతున్నామని ఈ ప్రభుత్వం తరపున జబ్బలు తలుచుకున్నారు కదా. ఏమైంది? ఇవాళ అక్కడితో ఆగకుండా చూడండి, ఈయన ఈ రాష్ట్రానికి మంత్రి, కృష్ణా డెల్టాకి ఇంకో మంత్రి లేడు, ఇతనే మంత్రి. కృష్ణా డెల్టాకి ప్రభుత్వానికి ఇంకో మంత్రి లేడు, ఇతనే మంత్రి. ఈ మంత్రి జూన్లో ఏరువాక పక్కనే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, ఆయన ఏం చేస్తాడు పాపం? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? కలెక్టర్లు వాళ్ళు ఏం చేస్తారు? పైనోడు కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. ముఖ్యమంత్రి నుంచోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, అంతే కదా. ఏం చేస్తారు? జనసౌండ్ ఇల్లు కట్టారు, లంచాలు ఇవ్వలేదు, పడేయమంటే పడేశారు. కలెక్టర్ గారు ఏం చేస్తాడు? కలెక్టర్ గారు మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసరు, కమిషనరు, ఎస్పీ గారు పోలీసు, 200-300 మంది పోలీసుని పంపించాడు. ఆయన వంతు ఆయన పంపించమన్నాడు. కుల రవీంద్ర పంపించాడు, అంతే కదా. అది పాపం ఇల్లు పడేయటం ఏంటి? సొంత ఇల్లు కదా, సొంత స్థలం కదా, పడేయటం ఏంటని ఆలోచన ఉండదు పాపం, ఎందుకంటే అధికారులు కదా. ఏం చేస్తాడు? రమ్మన్నాడు, కుల రవీంద్ర తోడు రమ్మన్నాడు, ఫోటోలు దిగారు. మంత్రి సురుతున్నాడు, ఈయన ఇత్తనాలు చిమ్ముతాడు. చూడండి, బుద్దాలపాలెం మచిలీపట్నం అసెంబ్లీ మండలంలోని బుద్దాలపాలెం గ్రామంలో ఈ సంవత్సరం జూన్ మాసంలో ఏరుబాగు చేశాడు కుర్రాడు. బుద్ధప్రసాద్ గారు ఏదండి? బుద్ధప్రసాద్ గారిది ఏది? ఏరుబా నీళ్ళు వదిలేరు ఏదన్నారు? నీళ్ళు వదిలేదేనా? ఇదిగోండి, బుద్ధప్రసాద్ గారు అవినిగడ్డ దివిసీమకి నీళ్ళు వదిలేరు. ఎన్టీఆర్ గారు కలెక్టర్ గారు నీళ్ళు వదులుతున్నాడు ఏడి? చూడండి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు. ఎందుకంటే మరి లాకులు అక్కడ ఉన్నాయి కదా, కృష్ణా జిల్లాకు సంబంధించిన లాకులు అక్కడ ఉన్నాయి. సాగు అక్కడ లేకపోయినా లాకులు అక్కడ ఉన్నాయి. నీళ్ళు వదిలేరు. ఇది ఎక్కడిది? ఇది ఈ అవినిగడ్డలో నీళ్ళు వదిలేరు. దున్నేస్తున్నాడు ఈ రాష్ట్ర మంత్రి గారు. కృష్ణా డెల్టాలో దున్నేస్తున్నాడు, ఏరువాక మొదలెడుతున్నాడు, సాగు మొదలెడుతున్నాడు, ఏరువాక. పూజ ఏది? దేవుడికి కూడా దాన్ని పెట్టారు, పూజ ఏది? ఇంకా టైం ఉంది. ఇది ఇదేంటండి? పూజ చేస్తున్నారు, బాగా పంట పండాలని పూజ చేస్తున్నారు. అది అయిపోయింది పూజ. ఇది పూజే, విత్తనాలు చల్లుతున్నాడు. అసలు ముందు విత్తనాలకు ముందు దున్నుతున్నాడు. చూసారా కింద? చూసారా కింద? రామరాజు టెకాటన్స్ అనే దాంట్లో పంచి దొరికినంత మాత్రాన అయిపోద్దా? అంటే మీ దగ్గర బాగా సంపాదించి చిల్లర ఉంది కాబట్టి సారా డబ్బు, మైనింగ్ డబ్బు, ఇసుక డబ్బు, ఆ డబ్బు, కృష్ణానదిలో ఇసుక డబ్బు, ఆ డబ్బులు ఉన్నాయని చెప్పని రామరాజు కాటంలో పంచుకొని ఎత్తే సరిపోద్దా? మరి నీళ్ళేయి అని అడుగుతున్నాను. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, కానీ మీ దగ్గర మనసు లేదు కాబట్టి రైతు గురించి ఆలోచించే సినిమా లేదు మీ దగ్గర. బాగా ఫుల్గా అవినీతి సొమ్ము ఉంది కాబట్టి ఆస్తులు కొన్ని ఉంటే పంచి కొనుక్కుంటారు, ఫోటోలు దిగుతారు. మరి సాగుకు మనసు ఉండాలి కదా అని అడుగుతున్నాను. ఈ కృష్ణా డెల్టాకి ప్రతికూల పరిస్థితులు ఏమన్నా మొదటిసారా? వర్షాభావ పరిస్థితులు మొదటిసారా? సైకిల్ ప్రకారం వస్తానే ఉంది కదా, 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒకసారి సైకిల్ తిరుగుతుంది కదా వర్షాలు పట్టుపోవడం. ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అన్నా సాగు వదిలేసిందా అని అడుగుతున్నాను. చంద్రబాబు ఎప్పుడు ఉంటే అప్పుడే ఈ కర్మ. అంటే ఈ కర్మ అంటే వాన కాదు, సాగు లేదని చెప్పటం. 2002వ సంవత్సరంలో, ఇవాళ 2002వ సంవత్సరంలో, 2003వ సంవత్సరంలో ఇవాళ అవినిగడ్డ శాసనసభ్యులుగా ఉన్నటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు మరి నాయకత్వంలో ఉద్యమం జరిగింది ఇక్కడ. మరి మాట్లాడరే వాళ్ళ బుద్ధప్రసాద్ గారు? కృష్ణా డెల్టాకి రైపీరియన్ రైట్స్ ఉన్నాయని చెప్పి పోట్లాడారు కదా. మరి మేము కూడా పనిచేసాం దాంట్లో.
రైపీరియన్ రైట్స్ ఎవరిచ్చారు? బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది రైపీరియన్ రైట్స్. ఎందులోంచి? నాగార్జున సాగర్ డ్యాంలో, శ్రీశైలం డ్యాంలో రైపీరియన్ రైట్స్, ప్రకాశం బ్యారేజ్లో రైపీరియన్ రైట్స్ కృష్ణా డెల్టాకి బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత ప్రతి గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశ ప్రభుత్వాలన్నీ కూడా కొనసాగిస్తున్నాయి. ఏది అని అడుగుతున్నాను. రైపీరియన్ రైట్ ఏది? ఇవాళ పోలవరంలో వరద సముద్రంలోకి వెళ్ళిపోతుంది, గోదావరిలో వరద సముద్రంలోకి వెళ్తుంది. ఈ తప్పు ఎవరిది అని అడుగుతున్నా. మరి నిన్నదాకా నీళ్ళు లేవని చెప్పారు కదా, పంట మానుకోమన్నారు కదా. పులిచింతల్లో 29 టీఎంసీలు ఉన్నాయి, రోజు 20 మోటార్లు తోడుతున్నాయి. పట్టిసీమలో 20 మోటార్లు తోడుతున్నాయి. దారిలో 1500 టీఎంసీ పోను, 1500 క్యూసెక్లు పోను, ఒక 5000 క్యూసెక్లు అంతా మాకు వస్తున్నాయి. మరి 4000 పట్టిసీమ నుంచి తీసుకోండి, మ్యాచింగ్ 4 క్యూసెక్లు తీసుకోండి, 4000 క్యూసెక్లు తీసుకోండి. అదొక 4000, ఇది ఒక 5000, 9000 క్యూసెక్లు రైతాంగానికి ఇవ్వండి. ఆల్మట్టి నుంచి వరద మొదలైంది కదా, ఆల్మట్టి నుంచి వరద మొదలైంది కదా. మరి ఆల్మట్టి నుంచి ఇప్పటికే 2 రోజులు 30,000 క్యూసెక్లు, ఇవాళ 80,000 క్యూసెక్లు. మరి దాదాపుగా మొత్తం కలిపి 1,20,000, 1,30,000 క్యూసెక్లు వచ్చేసినాయి కదా బయటికి. ఇంకా రోజు వస్తాయి కదా. అలా జూలైలోనే వరదలు వర్షాలు వచ్చేదే జూన్ ఆఖరు, జూలై నుంచే కదా. జూలై, ఆగస్టు, సెప్టెంబరే కదా వర్షాలు పడేది. అసలు మీరు ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుండా పంటలు వేసుకోమని చెప్పి విత్తనాలు ఇచ్చి ఎరువులు అమ్మి పోనీ డిక్లేర్ చేయండి. ఎకరానికి 15,000, 20, ఇప్పుడు ఆల్రెడీ 20-25,000 పెట్టుబడి పెట్టేశారు. అంతకితం అయితే 10,000 సరిపోయేది మీకు. ఇవాళ ఎకరానికి ఒక 20,000 ఇస్తాం, మీరు సాగు మానేయండి అని చెప్పండి. అది కదా మగోడి ప్రభుత్వం. 3,60,000 కోట్లు అప్పు తెచ్చారు. మమ్మల్ని తాకట్టు పెట్టేగా? ఏమన్నా హెరిటేజ్ పెట్టి తాకట్టు పెట్టి తెస్తున్నారా, లేకపోతే మీ ఆస్తులు పెట్టి తాకట్టు పెట్టి తెస్తున్నారా? మమ్మల్ని తాకట్టు పెట్టేగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5,000 కోట్ల జనాన్ని తాకట్టు పెట్టే కదా మీరు తెచ్చేది అప్పులు. చాండి ఇంకోటి అప్పు తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు? ఇవ్వండి. కృష్ణా డెల్టాలో సాగు ఆల్రెడీ పంట మొదలెడితే కనుక, విత్తనాలు జిమ్మేస్తే కనుక ఇదిగో ఇంత డబ్బు, విత్తనాలు జమ్మకుండా దుక్కి దున్నితే ఇంత డబ్బు, అసలు ఏ దుక్కి కూడా దున్నకుండా పొలం ఖాళీగా ఉంటే ఇంత ఎకరానికి ఇంత అని చెప్పి డిక్లేర్ చేయండి. అది చేయకుండా, సిగ్గు లేకుండా దేవుడి మీద కారణం ఎల్లిన్నో అంటే ఎవరికి ఎల్లిన్నో? ఎన్నిసార్లు ఎల్లిన్నో వచ్చినాయి ఇక్కడ? మరి ఇవ్వండి. ఇవాళ నీళ్ళు ఇవ్వాలి కదా. రేపు కృష్ణా డెల్టాలోంచి ఓ 10 రోజుల తర్వాత సముద్రంలోకి నీళ్ళు వదిలితే రాజీనామా చేస్తారా మీరందరూ? ఈ ప్రభుత్వం దిగిపోద్దా? ఖచ్చితంగా మరొక వారం 10 రోజుల్లో జరిగే అవకాశం కనపడుతుంది. ఆల్రెడీ గోదావరిలోంచి సముద్రంలోకి వెళ్తున్నాయి నీళ్లు. అరే నీళ్లు తక్కువగా ఉన్నప్పుడే సాగు చేయించిన గవర్నమెంటే మగోడి గవర్నమెంట్.